గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెళ్ళైపోతుంది బాబు, పెళ్లికి పోయి అక్షంతలేస్తే మా పని అయిపోతుంది బాబు. ఇద్దరు కలిసి గదిలో పెడితే అసలు పని అయిపోతుంది బాబు, మా పని అయిపోతుంది బాబు. ఓయ్ పిల్ల, ఏం పారడా గుట్ట కింద లింగయ్య గారు ఇల్లెక్కడా? ఏమిటికి? లింగయ్య గారికి లుంగీలు అమ్ముదామని వచ్చాం. గట్లనా? లంగాలు కూడా అమ్ముతా? బాడీలు జాకెట్లు కూడా అమ్ముతాం. షో, తీరిగ్గా లింగయ్య గారి ఇంట్లో బేరం పెట్టుకుందాం గానీ ముందు దారి చెప్పు. గట్ల చెప్తే తెలవదు. నన్ను బండిలో కుక్క పెట్టండి, దారి చెప్తా. ఎక్కడ అది ఏం గట్లా చూస్తావు? లగాయించు. లగాయించక చస్తామా బాసు? లగాయించు. ఆపండి ఆపండి ఆపండి, వేగ దిగండి దిగండి దిగండి. ఇదేనా లింగయ్య గారి ఇల్లు? ఇది ఈ గోల్డ్ నుండి కల్లి లగాయించు. నాగమణి ఆగండి ఆగండి. ఆపండి ఆపండి ఆపండి. విండి విండి విండి. ఏయ్ ఏయ్, ఇల్లెక్కడా? ఇదేమా ఇల్లు? మేము అడుగుతున్నది మీ ఇంటి గురించి కాదు, గుట్ట కింది లింగయ్య గారింటి గురించి. ఓ గాదా, చక్కగా వెనక తిరిగిపోతే నన్ను బండి ఎక్కించుకున్నాడు చూడు, నా పక్కనే ఉంది లింగయ్య మామ ఇల్లు. ఏయ్, ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నావా? ఎక్కడ పడితే అక్కడ ఎక్కించడానికి దించడానికి. మళ్ళా నేనేమన్నా నీ గులాం అనుకున్నావా? ఇస్సెంట్ రానికి. ఏయ్, నాతో పెట్టుకోకు, బింద పగిలిపోద్ది. ఈ నాగమణితో పెట్టుకోకు, సొట్ట పడుద్ది. మొరటోనికి మొగలు పువ్వు ఇస్తే మనిషి అన్న పెట్టుకున్నాడంట. మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ఆడలో పెట్టుకున్నాడా? జాడ పెట్టుకున్నాడబ్బా. లే కృష్ణ, నీకిచ్చిన మాట ప్రకారం నీ పెళ్లికి వారం రోజుల ముందే వచ్చేసాం. నా పెళ్లికి మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. కానీ ఈ శాస్త్రి గారిని ఎందుకు తీసుకొచ్చారు? మా బాబు నా పెళ్లికి ఏర్పాటు చేసిన సరుకులని వీడి తిండికే సరిపోతాయి. కరెక్ట్, ఆ ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేశా, అందుకే తెచ్చా. ఎందుకో పాటలు పాడి అడుకోవడానికి కాదు, నీ మూతికి తగిలించడానికి. నీకు ఆకలేసినప్పుడు అంబా అని అరువు, ఇది ఇప్పుతా తిని తగలడు. మధ్యలో అక్కడిక్కడ నోరు పెట్టావా చంపి పాతరేస్తా. ఒరేయ్, ఇప్పుడే కదరా మెక్కావు, తొట్టినా పుత్ర. రేయ్, మీరందరూ ఉండటానికి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఏర్పాటు చేశా. పల్లెటూరు, వసతులు తక్కువ, సర్దుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే టెంట్ సెటప్ తెచ్చుకున్నాం. ఊరు బయట చెరువు దగ్గర మకాం పెట్టుకుంటాం. డోంట్ వరీ. పాడు బాయా. నా గానానికి పైనుంచి గంధర్వ కన్యలు, కింద నుంచి నాగ కన్యలు వస్తారనుకున్నాను గాని అటు ఇటు కాని మధ్య రకం మీరు వస్తారని అనుకోలేదు. పాడు పాడు బాయా. పాపం ఫ్యాన్స్ అడుగుతున్నారు, పాడరా. నో సారీ, దీస్ పీపుల్ ఆర్ నాట్ మై ఫ్యాన్స్. పెద్ద బాయా, మేం పాడతాం, చిన్న బాయిని ఆడమను. పోనీ ఆడరా. నేను ఆడువాడిని కాదు, పాడువాడిని. గడిది గుడ్డేం కాదు, మీరు పాడండి, వాడు ఆడుతాడు. పాడండి. ఎత్తుకోమంటావా బాయా? ఆ పెదబాయా, మమ్మల్ని దయచూడు. ఏం కావాలో చెప్పండి. అడిగాక కాదనకూడదు బాయా. మీరేం అడిగినా ఇస్తాను, అడగండి. ఆ చిన్న బాయిని మాకిస్తే పెదబాయా, మేం పండగ చేసుకుంటాం. ఓకే, తీసుకోండి. ఇది అన్యాయం. చిన్న బాయా, కొరుక్కు తింటావా? ఏడుస్తున్నాడు పాపం, వదిలేయండి. అయితే అమ్మేస్తాం, కొనుక్కో. ఉమ్. అబ్బా అబ్బా. ఆ, బోలో పెదబాయ గారికి. అబ్బో, మా వెంకటలక్ష్మి కింద పడేస్తానండి. గంట చాటుగా నడి 12 కాయలు బే. ఈ బజార్కి వెళ్దాం. అలాగే. ఏమైంది?
ఏమున్నది సారు, ఓడినోళ్ళు గెలిచినోళ్ళని మోయాలి. గీడు పాతిక బజ్జీలు తింటానని నాగమణి దోస్తు ఎంకలక్ష్మితోని పందెం కాసిండు, ఓడిపోయిండు. నాగమణి ఊకుంటుందా మరి? బకాసురుడిలా ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ పాతిక బజ్జీలు తినలేవరా నీ దబ్బా? అయ్యో, అయ్యో. మరి నువ్వు తింటావు? నేనా? నాదాకా ఎందుకు, మా అన్న తింటాడు. ఏకదమ్ 100 బజ్జీలు. రేయ్. మస్తీ మే సవాల్. యహా! అగో తిన్నికివే పట్నం బజ్జీలు కావు, కొరగానే రసాలను కంటుకునే పల్లెటూరు మిర్చీలు. ఇక్కడ మిరపకాయలు మనుషులకు కాస్తూ ఉంటాయా? ఈ బేకార్ మాటలకి ఏం గాని, దమ్ము ఉంటే నాతో పందెం కాసి గెలు. 25 అక్కర్లేదు, 10 చాలు. అచ్చే, నీతో పందవేంటి? హాయ్. ఇది మన పట్నవాసులకు ప్రిస్టేజ్ క్వశ్చన్. నువ్వు తినన్నా, మీరే ఆవాజ్ సునో. గంతటి మొగాడైతే గట్లెందుకు పోతాడు? ఆ ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. తింటానే, 10 కాదు 50 తింటాను. మరి నువ్వు కాని ఓడిపోతే? నీ కాలు మొక్తాను బాంచానంట, 10 మందిలో నీ కాళ్ళు పట్టుకుంటా. మరి నువ్వు ఓడిపోతే ఆ? ఊరంతా భుజాన మోసుకొని నిన్ను తిప్పుతాడు. శభాష్ పోరడా. అబ్బో. నువ్వు తయారా? రెడీ. చలో. పెద్దవి లేవా? లే, తినుండ్రి, చూద్దాం తినుండ్రి. ఆ? మంత్రులు! అయ్యో, అయిపోయాడు మా వాడు. ఇక భుజము మోయుట తప్పదు. నేను వెళ్ళి వచ్చేదను. నమస్తే జీ. అబ్బా! అగ్గో పాలుగాలని పిల్లలు ఎక్కడ ఏమో గట్ట జరుగుతున్నావు. ఇవాళ ఏమాయనే? లే, దొరలెక్కన ఓ పట్నం పొరగాతో పెట్టుకున్నది. గా పట్నం పొరడు పందెల్లో ఓడిపోయిండు. గంతే, బుధం మీద మోస్తున్న నాగమణ్ణి ఎత్తి కింద పడేసిండు. గట్లనా? గింత కాలానికి దీని మస్తి దించే మొగోడు ఎదురొచ్చిండనమాట. అమ్మా, ఏమగట్ల లాస్ట్ గొలలు పెడతావేందే? అత్త మీద కోపం దొత్త మీద చూపినట్టు లొల్లి పెట్టిందిలే. అందరికి సెకనం చెప్పే బల్లి గదే కుర్తిలో పడ్డలకు కనిపిస్తుందిలే. అవ్వా, నేను అన్నగాని నీ బిడ్డ ఊకోదు. గా పోరగాన్ని పట్టుకుని పరిశాన్ చేస్తా. చాలు తల్లి అనేదాకా సతాయిస్తా. దాని కాదయ్యా, వయసులో ఉన్న పోరి ఊరి మీద పడి ఉజిరి కొడలేకన జరుగుతుంటే దాన్ని పట్టించుకొని నిన్న నాలే. అదే నా బిడ్డకేమాయనే బంగారు లేడీ. ఏ మహారాజు వస్తాడు, దాని మెళ్ళ 3 ముళ్ళు వేస్తాడు. అచ్చందులు ఆపండి బాబు, ఈ పూలు తీసుకుని అచ్చం చేయండి. ఆహా, ఈయన గొప్ప పండితుడిలా ఉన్నాడు. ఏ పువ్వును ఎక్కడ పెట్టాలో తెలిసిన మహా విజ్ఞానిలా ఉన్నాడు. నా సందేహాన్ని ఇతనే నివృత్తి చేయగలడు. ఓం కేశవాయ నమః, ఓం నమస్తే. నారాయణ నమః. అచ్చే అచ్చే. మీరు చదువుతున్న మంత్రాలు మీకే అర్థం కాకుండా చదువుతున్నారంటే మీరు బాగా తెలివిగల వారే ఉంటారు. నాకు అర్థం కాకపోతే నేను ఎలా అవుతాను రా తెలివైన వాడిని? నీ పిండాకుడు. ఇదిగో నాకు తిక్క రాగనోకు, నేను అసలే మొరట మనిషిని. ఆహా. ఓం కేశవాయ నమః. మరటోడా? గోవిందా నమః. అయితే ఇతనికి మొగలి పువ్వు ఎక్కడ పెట్టుకోవాలో బాగా తెలిసి ఉంటుంది. ఓం కేశవాయ నమః. చూడండి పంతులు గారు, నీలాంటి మరటోడికి మొగలి పువ్వు ఇస్తే మరిచి ఎక్కడ పెట్టుకుంటాడు? మొగలి పువ్వు ఇస్తే మొగలి పువ్వు ఇస్తే మరిచి ఎక్కడ పెట్టుకుంటాడు? మరిచి ఎక్కడ పెట్టుకుంటాడు? మడిచి? మడిచి ఎక్కడ పెట్టుకుంటాడా? ఓ నీ శార్థం పెట్ట, నీ అప్రాచపు సామెతలతో నా మంత్రాలే మర్చిపోయాను. బాబు ఎవరెక్కడ? ఈ సూంటని ఎక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే నా చేత శార్థ మంత్రాలు చదివించేట్టున్నాడు. బాబు తీసుకెళ్ళండి. అమ్మా మొత్తం ఎదులు మీరంతా పెళ్లి కుదిరెత్తండి. చిచ్చి అమ్మాయి జడ ఎత్తండి. తాగుబోతాడా? పెళ్లి పిల్లగాని గిట్లా గుంజేస్తున్నావు. ఇదైనా కళ్ళు కంపాను అనుకున్నావు. సాలే. ఏ నాగమణి, ఈ వ్యవహారంలో నువ్వు దాఖలు చేయకు. ఇది మా మామకి నాకు నడిమిట్ల ముచ్చట. గది పుట్టంగానే నాకు ఇచ్చి లగ్గం చేస్తానని మా మామ చచ్చిన మా అమ్మకు మాట ఇచ్చిండు. కానీ నువ్వు పోరం మోగం లెక్క తిరుగుతా జైలుకెళ్ళొస్తా ఉంటే నీకు ఇచ్చిన బిడ్డ కొంత కొయ్యమన్నావురా. అందుకే వేరే సంబంధం ఖాయం చేసిన. నువ్వు ఈ టైంలో లొల్లి పెడితే మంచిగుండదు. పోరా పోరా ఇడికేసి. ఏ మామ, వచ్చింది పోనీ కాదు. గీ ముహూర్తానికి నా మేనగోడల్ని లగ్గమాడతా గీడ చేస్తావా? ఎత్తకపోయి చేసుకోమంటావా?
అరే లేమా. రే సురేష్, సమయానికి కాదుకొని మా పెళ్లి జరిపించావురా. నీ రుణం. చచ్చా, అవే మాటలరా. చూస్తూ ఊరుకోవడానికి ఇది ఊరే కానీ వల్లకాడ కాదుగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. నన్ను పెళ్లి చేసుకుంటా నమ్మించి లొంగ తీసుకున్నావు. ఇప్పుడు దానికి తిరుగుతున్నావు. నా బతికేం కావాలి? ఇగో నా మెళ్ళ తాళి కట్టుకుంటే నేను జావా, నేను చంపి నేను చేస్తా. ఓసిన కళావరి కళావతి, నీ అసంటి పోరికి మెళ్ళో తాళి కాదు, మెదడులో తెలివి ఉండాలా. దక్కుకో. ఏయ్, నేను దాని ఎంటబడుతుంది దాని అందం చూసి కాదు, ఆస్తి కోసం. గా పోరిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాదవుతుంది. కాపురంకొచ్చిన దాన్ని ఖతం చేస్తా, నిన్ను పట్టణం దొరికెళ్ళి కాపురం పెడతా. నిజంగానా? ఎల్లమ్మ తోడు. గా పట్నం పోరడు సురేష్ గాడు నా బాడీ మీద దెబ్బ కొట్టిండు. వాడి బతుకు మీద నేను దెబ్బ కొట్టాలా? అందుకు నువ్వు తిప్పాల స్టీరింగ్. తిప్పుతావా? వీడెవడు రా, శోభనం కాకముందే చెమటలు కారు తొనిగిపోతున్నాడు. ముందు ట్రైల్ పాట లేకపోతే ఇదే గొడవ. రే, వీడిని మొదటి రాత్రి కాస్త బెదిరించి వదిలిపెడితే మిగిలిన 2 రాత్రులైనా హ్యాపీగా గడుపుతాడు. ఓ పని చేస్తాను. పిలిస్తేవానా? మరేం లేదు చెల్లమా, మావాడు అదే మీ ఆయన మరీ వాజమ్మలాగా వణికిపోతున్నాడు. వాడిని కాస్త ట్రాక్ లో పెట్టాలంటే 1 గంట సేపు నీకు బదులు నేను గదిలో కూర్చుని ఓ చిన్న తమాషా చేస్తాను, సరేనా? గట్లనే. మంచి కొట్టినానా? అచ్చం పెళ్లి పోరం లెక్కనున్నావు. ఏయ్, నన్ను లగ్గమాడతావు? అచ్చో, గదిలోకి వెళ్ళంగానే లక్ష్మికి ముద్దు పెడతావా? అప్పుడే షురు చేస్తానా? ఇగో వాళ్ళ ఆయనలకు జర మంచిగా మాట్లాడి వెనకలు తిరిగి తినిపిస్తా. అల్వా